ఆదిలాబాద్ జిల్లా గంగన్నపేట గ్రామానికి చెందిన మహమ్మద్ రైస్ ఖాన్ 2023 డిసెంబర్ 6న అబుదాబి నుంచి హైదరాబాద్కు ఇండిగో విమానంలో ప్రయాణించాడు. 37 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల బంగారు బ్రేస్లెట్ను తన క్యాబిన్ బ్యాగ్లో ఉంచి తీసుకొచ్చాడు. దుబాయ్లో కొనుగోలు చేసిన ఆ బ్రేస్లెట్కు సంబంధించిన బిల్లు కూడా అతని వద్ద ఉంది. అయితే శంషాబాద్ చేరుకున్న తర్వాత తన క్యాబిన్ బ్యాగ్ తాళం పగిలి ఉండటాన్ని గమనించాడు. బ్యాగ్ తెరిచి చూడగా బంగారు బ్రేస్లెట్ మాయమైందని తెలుసుకుని షాక్ అయ్యాడు. వెంటనే ఇండిగో హెల్ప్ డెస్క్ను సంప్రదించి ప్రాపర్టీ ఇర్రెగ్యులారిటీ రిపోర్ట్ నమోదు చేశాడు. ఆ తర్వాత శంషాబాద్ పోలీస్ స్టేషన్లో అలాగే వినియోగదారుల కమిషన్లో కూడా ఫిర్యాదు చేశాడు. ఇండిగో ఎయిర్లైన్స్పై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ తీవ్రంగా స్పందించింది. ప్రయాణికుడి సామానును భద్రంగా కాపాడడంలో విఫలమైందని, సేవలో లోపం ఉన్నట్లు తేల్చి చెప్పింది. బాధితుడికి 60,000 రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదుపై ఆలస్యంగా స్పందించిన ఇండిగో తీరు కూడా తప్పేనని కమిషన్ స్పష్టం చేసింది. అయితే 37 గ్రాముల బంగారు బ్రేస్లెట్ ధర ప్రస్తుత కాలంలో ఎంత లేదన్నా 3.5 లక్షల పైనే ఉంటుంది. ప్రస్తుత రేటును పరిగణలోకి తీసుకోకుండా బాధితుడికి కేవలం 60,000 నష్టపరిహారం ఇవ్వాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించడం విడ్డూరంగా ఉంది.